వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా మ్యాథమెటిక్స్ 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో నేర్చుకోబోయే టాపిక్ నెంబర్ 7 గా నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో దీనిలో భాగంగా ఎగ్జాంపుల్ ప్రాబ్లం 7, 8, 9 యొక్క సొల్యూషన్స్ కూడా తెలుగు వివరణతో మనం నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు స్టడీ ద నేచర్ ఆఫ్ రూట్స్, let us learn about solution of a quadratic equation by quadratic formula. నేచర్ ఆఫ్ రూట్స్, ఇక్కడ రూట్స్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఇచ్చినప్పుడు వచ్చేటువంటి సొల్యూషన్స్ నే రూట్స్ అంటాం. సో ఆ రూట్స్ యొక్క స్వభావం అవి ఎలా ఉంటాయి అని మనం స్టడీ చేయాలంటే ముందుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఒక ఫార్ములా సహాయంతో ఎలా సాల్వ్ చేయొచ్చో ముందు నేర్చుకుంటే దాని ఆధారంగా నేచర్ ఆఫ్ రూట్స్ మనం స్టడీ చేయవచ్చు. సో ఫస్ట్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వబడుతుంది రాబోయే ప్రాబ్లమ్స్ లో. కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ మనకి తెలుసు కాబట్టి, సో లెట్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మనం ఏం చేస్తాం, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా దీంతో కంపేర్ చేస్తాం. ax² ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0 అని మనకు తెలుసు. ఇందులో a అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, అలాగే a b c బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అవుతాయి. సో ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ప్రైమరీ కండిషన్. క్వాడ్రాటిక్ అని పిలవాలంటే డిగ్రీ 2 ఉండాలి. సో ఆ డిగ్రీ 2 ఉన్న టర్మ్ కోఎఫిషియంట్ 0 కాకుండా ఉండి ఈ అదర్ కోఎఫిషియంట్స్ అన్ని కూడా ఎనీ రియల్ నెంబర్స్ అయినప్పుడు అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ అని మనకు తెలుసు. సో ఈ రూపంలో ఉన్న ఈక్వేషన్ కి సొల్యూషన్ మనం ఎలా రాబట్టవచ్చు, ఫ్యాక్టరైజేషన్ ద్వారా గతంలో చూసాం. బట్ వితౌట్ ఫ్యాక్టరైజేషన్ దీనికి డైరెక్ట్ గా ఎక్స్ వాల్యూస్ కనుక్కోవడానికి మనం రాబట్టేటువంటి ఫార్ములానే మనం క్వాడ్రాటిక్ ఫార్ములా అని పిలవచ్చు. సో దాని ప్రాసెస్ ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ దీని నుంచి ఎక్స్ కనుక్కోవడానికి మనం ఫాలో అయ్యేటువంటి ప్రాసెస్ ఏమిటంటే, బిగినింగ్ సపోజ్ ఈ కాన్స్టెంట్ ని మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేద్దాం. సో ax² ప్లస్ bx ఇజ్ ఈక్వల్ టు ప్లస్ c షిఫ్ట్ అయింది కాబట్టి ఇటువైపు మైనస్ c అవుతుంది. అంటే ముందుగా మనం కాన్స్టెంట్ ని రైట్ సైడ్ కి తరలించాం, ఓన్లీ ఎక్స్ ఉన్న టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ ఉంచాం. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇందులోంచి మనకి ఈజీగా మనం ఎక్స్ ని రాబట్టడానికి వీలుగా ఈ x² కోఎఫిషియంట్ ని క్యాన్సిల్ అయ్యేలా చేయడం కోసం x² కి ఇంటూలో a ఉంది కాబట్టి ఆ ఏకి బై ఏ రాస్తే క్యాన్సిల్ అవుతుంది కనుక టోటల్ గా ఈ ఈక్వేషన్ ని మనం అన్ని టర్మ్స్ ని కూడా a తో డివైడ్ చేద్దాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ లో రాసేది ఏమిటి, డివైడింగ్ బై a, అంటే మొత్తాన్ని కూడా మనం a అనేటువంటి టర్మ్ తో భాగిస్తున్నాం ఆన్ బోత్ సైడ్స్. అంటే మనం ఈక్వేషన్ కి ఏం చేసినా కూడా రెండు వైపులా చేయాలి కాబట్టి, అంటే లెఫ్ట్ సైడ్ మనం మొత్తం బై ఏ చేస్తే రైట్ సైడ్ కూడా బై ఏ అవుతుంది. సో ఆల్ టర్మ్స్ కి బై ఏ చేయొచ్చు, లేదా ఏ కామన్ తీసి ఇటువైపు తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ రెండు ఈక్వల్, బట్ ఇక్కడ x² అనే వర్డ్ రప్పించడానికి వీలుగా a తో డివైడ్ చేస్తున్నాం. సో ఎవ్రీ టర్మ్ కి బై ఏ రాస్తున్నాం. చూడండి ax² బై ఏ ప్లస్ bx బై ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ c బై ఏ. చూడండి ఎవ్రీ టర్మ్ కి బై ఏ చేసాం కనుక ఇక్కడ ఈక్వేషన్ మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, ax² బై ఏలో బై ఏ అండ్ ఇంటూ ఏ క్యాన్సిల్ కాబట్టి ఓన్లీ ఇక్కడ x² తో స్టార్ట్ అయ్యేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మిగిలింది. x² ప్లస్ b బై ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ c బై ఏ అని వచ్చింది. ఇప్పుడు దీనిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక హోల్ స్క్వేర్ గా మార్చే పర్పస్ నిమిత్తం, అంటే ఒక మనకి బైనామియల్ యొక్క హోల్ స్క్వేర్ అనే స్పెషల్ ప్రోడక్ట్ గా రాయడం కోసం బిగినింగ్ టర్మ్ మీరు చూడండి x² ఉంది, ప్లస్ ఇక్కడ సెకండ్ టర్మ్ లో x ఉంది. అయితే దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తామంటే మనకి ముందుగా తెలిసినటువంటి a ప్లస్ బి హోల్ స్క్వేర్ తో ఒకసారి పోల్చుకుంటే, లేదా x ప్లస్ 5 హోల్ స్క్వేర్ తో ఒకసారి దీన్ని కంపేర్ చేసి రాయాలనుకుంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ లో బిగినింగ్ మనకి a² ప్లస్ 2ab ప్లస్ b² వస్తుంది. ఇక్కడ కూడా x² స్టార్టింగ్ లో ఉంది, అంటే a² లాగా. నెక్స్ట్ టర్మ్ లో 2ab వచ్చినట్లుగా ఇక్కడ కూడా 2 ఇంటూలో రప్పించడం కోసం ఈ టర్మ్ ని 2 తో ఇంటూ చేసి డివైడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఓన్లీ bx బై ఉంది, బట్ నెక్స్ట్ స్టెప్ లో మనం 2bx బై 2a అని రాసాం. చూడండి అంటే ఇక్కడ ఈ టర్మ్ ని ఏం చేసాం, 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేసాం. సో ఈక్వల్ టు మైనస్ c బై ఏ. సో ఈ రెండు స్టెప్స్ లో చేసి చూడండి, ముందుగా a తో డివైడ్ చేసాం, మొత్తం x² వచ్చింది. ఆ తర్వాత ఈ రెండు టర్మ్స్ ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ లోని ఫస్ట్ 2 టర్మ్స్ లాగా, అంటే a² ప్లస్ 2ab తో కంపేర్ చేయడం కోసం x² ప్లస్ 2x ఇంటూ రిమైనింగ్ పార్ట్ ఇది వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని నెక్స్ట్ స్టెప్ లో మరింత మోడిఫై చేసి రాస్తే బిగినింగ్ టర్మ్ x² ప్లస్ 2 మనకి
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అనుకోండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కంపారిజన్ మనకు తెలుస్తుంది. ఎక్స్ ఉంది కాబట్టి సెకండ్ పదం వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అని వస్తుంది. బట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ బిగినింగ్ టర్మ్ లో ఉంది. సెకండ్ టర్మ్ ని 2xy తో కంపేర్ చేద్దాం. ఇక్కడ 2x ఎలాగో ఉంది కనుక 2x యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే ఇంటూ y ఏం మిగిలిందో చూడండి. 2x పోగా ఇక్కడ మనకి రాసినటువంటి టర్మ్ ఎంత? ఇక్కడ న్యూమరేటర్ లో b, డినామినేటర్ లో 2a. సో b బై 2a. సో ఇప్పుడు మనం దీన్ని దేంతో కంపేర్ చేయవచ్చు? ఈ ఎక్స్పాన్షన్ లో రైట్ సైడ్ పార్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy, దాంతో పాటు ఏది ఉంటే ఏదో ఒక హోల్ స్క్వేర్ గా మారుతుంది, ప్లస్ వై స్క్వేర్ ఉండాలి. బట్ ఇక్కడ లేదు కాబట్టి బోత్ సైడ్స్ కూడా దాన్ని మనమే యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనం ప్లస్ వై స్క్వేర్ అంటే y అంటే ఆ ప్లేస్ లో ఇక్కడ ఏముంది? b బై 2a. సో దాని హోల్ స్క్వేర్ ని మనం యాడ్ చేద్దాం. సో b బై 2a హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నది రాసి మైనస్ c బై a ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకి చేసే మార్పులన్నీ చూడండి, దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ గా మొత్తం మార్చడం కోసం. సో బిగినింగ్ ఏతో డివైడ్ చేసాం. నెక్స్ట్ దీన్ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములాతో కంపేర్ చేసి ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి సెకండ్ టర్మ్ ని 2xy రూపంలో రాసాం. అప్పుడు వచ్చిన y ని తీసుకుని వై స్క్వేర్ అనేది యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఈ మూడు కలిపి ఆలోచిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ b బై 2a ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ క్లియర్లీ కంపారబుల్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఉంటే దాని మొత్తాన్ని ఏమని రాయవచ్చు? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. దేర్ఫోర్ ఇది మొత్తం మనకి ఎలా మారుతుంది? ఎక్స్ ప్లస్ వై ప్లేస్ లో b బై 2a హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనం చూస్తే మైనస్ c బై a ప్లస్ ఈ హోల్ స్క్వేర్ మనం ఎక్స్పాండ్ చేసి న్యూమరేటర్ డినామినేటర్ కి రాస్తే న్యూమరేటర్ b స్క్వేర్ బై డినామినేటర్ 4a స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2a హోల్ స్క్వేర్ చేస్తే 4a స్క్వేర్ అవడం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం మరింత సింప్లిఫై చేస్తూ నెక్స్ట్ స్టెప్స్ లో ఏం చేయొచ్చు? మనం ఇందులోంచి x వాల్యూని రాబట్టడానికి ప్రయత్నించవచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ ఇంతకు ముందు x అనే టర్మ్ రెండు చోట్ల ఇంక్లూడ్ అయి ఉంటే ఇప్పుడు మనం ఈ హోల్ స్క్వేర్ లో x ని ఒకే పదానికి పరిమితం చేసాం. సో ఈ స్క్వేర్ ని గనక మనం క్యాన్సిల్ చేయగలిగితే అది ఇటువైపు స్క్వేర్ రూట్ గా మారుతుందని తెలుసు. అంటే ఏబిసిలో మన ఆన్సర్ మొత్తం x కి మనం రాబట్టవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం? ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ దాన్ని మరింత సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ అనేది ఉంది ఈక్వల్ టు రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ 4a స్క్వేర్ అంటే ఈ 4a స్క్వేర్ కి ఏ ఒక ఫ్యాక్టర్ కాబట్టి క్రాస్ మల్టిప్లై మెథడ్ చేయవచ్చు, లేదా మనం ఈ రెండింటికి ఎల్సిఎం గా 4a స్క్వేర్ నే రాయవచ్చు. సో టోటల్లీ బైలో ఎంత వచ్చినట్టు మనకి 4a స్క్వేర్. ఎందువల్లంటే 4a స్క్వేర్ కి ఏ ఒక ఫ్యాక్టర్. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ కలిపి ఒకే ఫ్రాక్షన్ గా రాసేటప్పుడు కామన్ డినామినేటర్ 4a స్క్వేర్ రాసుకుంటే ఇక్కడ ఓన్లీ ఏ ఉంది. ఏ అనేది 4a స్క్వేర్ లో 4a టైమ్స్ కాబట్టి ఆ 4a తో దీన్ని ఇంటూ చేయాలి న్యూమరేటర్. అంటే ఏమవుతుంది? మైనస్ 4ac అవుతుంది. ప్లస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 4a స్క్వేర్ 4b స్క్వేర్ సరిపోయాయి కాబట్టి మనకి న్యూమరేటర్ లో సెకండ్ టర్మ్ b స్క్వేర్ అవుతుంది. సో టోటల్ గా చూడండి, ఇది స్టూడెంట్స్ కొంతమంది ఎవరైనా ఎల్సిఎం మెథడ్ అర్థం చేసుకోలేకపోతే ఇలా క్రాస్ మల్టిప్లై చేసి కూడా మనం చేయవచ్చు. సో ఎనీహౌ ఇక్కడ 4a స్క్వేర్ ఎల్సిఎం కాబట్టి 4a స్క్వేర్ లో ఇక్కడ ఏ మాత్రమే ఉంది డినామినేటర్. ఏ 4a స్క్వేర్ గా మారాలంటే 4a తో ఇంటూ చేయాలి. సో న్యూమరేటర్ కూడా c ని 4a తో ఇంటూ చేసాం, మైనస్ ఉంది. ప్లస్ 4a స్క్వేర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాబట్టి న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేయొచ్చు? ఈ హోల్ స్క్వేర్ పోగొట్టడం కోసం ఇటువైపు మనకి స్క్వేర్ రూట్ వస్తుంది. అప్పుడు మనకి x ప్లస్ b బై 2a అనేటువంటి వాల్యూ వస్తుంది. x ప్లస్ b బై 2a ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, బికాస్ మనకి స్క్వేర్ కి ఆపోజిట్ రూట్ కనుక బోత్ సైడ్స్ రూట్ తీసుకున్నాం. ఈ రూట్ లో కూడా చూడండి న్యూమరేటర్ ఇది మొత్తం, ఇందులో ప్లస్ వాల్యూ ముందు రాసుకుంటే మనకు ఒక ఆర్డర్ లో b స్క్వేర్ మైనస్ 4ac ఈ మొత్తానికి బైలో 4a స్క్వేర్. సో టోటల్ గా ఈ ఫ్రాక్షన్ మొత్తానికి స్క్వేర్ రూట్ కనుక్కుంటే వచ్చే వాల్యూ x ప్లస్ b బై 2a కి సమానం. మొత్తానికి ఇక్కడ క్వాడ్రటిక్ లోంచి ఒక లీనియర్ వాల్యూని మనం రాబట్టాం. అంటే x ప్లస్ b బై 2a అనేది జస్ట్ ఒక లీనియర్ పోలినామియల్. సో ఇప్పుడు ఇందులోంచి x వాల్యూ రావాలంటే ఈ ప్లస్ టర్మ్ ని, ఈ ప్లస్ ఉన్న ఫ్రాక్షన్ ని మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? ఈ ప్లస్ టర్మ్ మొత్తం ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ b బై 2a ఇక్కడ ప్లస్ రిమైనింగ్ అంతా ఇది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే b స్క్వేర్ మైనస్ 4ac అన్నోన్ వాల్యూ కాబట్టి స్క్వేర్ రూట్ అలాగే ఉంటుంది న్యూమరేటర్ కి. స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac రాస్తాం. బట్ బైలో మీరు చూస్తే ఈ బైలో ఉన్నటువంటి టర్మ్ మనం అబ్జర్వ్ చేస్తే 4a స్క్వేర్ కి మనం రూట్ కనుక్కోవచ్చు. 4 కి రూట్ 2 అవుతుంది, a స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. సో డినామినేటర్ లో రూట్ లేకుండా 2a వస్తుంది.
అల్టిమేట్ గా మనకు చూడండి ఎక్స్ వాల్యూ ఒక రెండు ఫ్రాక్షన్స్ టోటల్ వచ్చింది, బోత్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. మనకి డినామినేటర్ సేమ్ 2a ఉంది కనుక ఇక్కడ కామన్ డినామినేటర్ గా ఆ 2aని మనం యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు. ఇక న్యూమరేటర్ లో ఉన్న రెండు యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ అనే వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా దానికి రెండు రకాల ఆన్సర్స్ మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా √9 అని ఉందనుకోండి, నాట్ ఓన్లీ 3 ఇట్ ఈస్ ప్లస్ ఆర్ -3. అంటే √9 వాల్యూ పాజిటివ్ లో +3 తీసుకోవచ్చు, నెగిటివ్ వాల్యూ అవసరమైన చోట -3 కూడా తీసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఈ b² - 4ac కి స్క్వేర్ రూట్ ఆఫ్ ఉండడం వల్ల మరి x కి వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి వచ్చే రెండు సొల్యూషన్స్ కూడా ఇందులోనే ఇమిడి ఉంటాయి. అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది -b, ఇక్కడ ప్లస్ ఉన్నప్పటికీ ప్లస్ ఆర్ మైనస్ మనం మెన్షన్ చేయవచ్చు. ఎందుకంటే రూట్ వాల్యూకి ప్లస్ ఆన్సర్ ఎలా ఉంటుందో దాని నెగిటివ్ సింబల్ మైనస్ ఆన్సర్ కూడా ఉంటుంది. సో -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac బై 2a గా ఈ x యొక్క వాల్యూని చెప్పవచ్చు. అంటే ఇదంతా కూడా ఓన్లీ మనం చేసిన ప్రాసెస్, మనం మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటాం, ఆ మెథడ్ ద్వారా చేసాం. ఫైనల్ గా మనకి x డైరెక్ట్ గా ఎలా కనుక్కోవచ్చో ABC లో ఒక ఫార్ములా రావడం గమనించవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 అని ఇవ్వబడితే డైరెక్ట్ గా x వాల్యూ కనుక్కోవడానికి మనం వాడవలసిన ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac బై 2a. ఓన్లీ a b c వాల్యూస్ మనకు తెలిస్తే చాలు. ఇందులో a ≠ 0 కాబట్టి క్వాడ్రాటిక్ లో ఈ ఫ్రాక్షన్ లో కూడా డినామినేటర్ 0 కాదు కనుక కన్ఫర్మ్ గా ఇది మనం కనుక్కోగలిగిన వాల్యూ అవుతుంది. అయితే ఎప్పుడు దీన్ని కనుక్కోలేము అన్నప్పుడు ఈ రూట్ వాల్యూ ఎప్పుడైతే ఉందో స్క్వేర్ రూట్ లోపల ఉండేటువంటి మనకి వాల్యూని బట్టే టోటల్ గా ఇది అసలు రియల్ నెంబర్ అవుతుందా కాదా అనేది మనకి డిపెండ్ అవుతుంది. కాబట్టి నేచర్ ఆఫ్ రూట్ స్టడీ చేయాలంటే, అంటే దీనికి రాబోయే రెండు రకాల ఆన్సర్స్ ఏముంటాయో స్టడీ చేయాలంటే మనకి కీలకమైనది ఏమిటి, ఈ స్క్వేర్ రూట్ లోని పదం. బికాజ్ ఇక్కడ a b ఇవన్నీ రియల్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ వస్తాయి. బట్ ఈ రూట్ టర్మ్ మాత్రం అన్ని సందర్భాలు రియల్ నెంబర్ అవ్వదు. అలాగే రెండు రకాల ఆన్సర్స్ కూడా రూట్ లో అన్ని ఉన్నప్పుడు రావు కాబట్టి, ఒక 0 ఉన్నప్పుడు రావు కనుక ఈ ఫార్ములా ఆధారంగా మనం స్టడీ చేస్తాం. సో ముందుగా మనం ఈ ఫార్ములా అనేది స్టడీ చేయాలంటే ఇక్కడ x కి రెండు రకాల ఆన్సర్స్ మనం ఎలా రాయొచ్చు, -b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac బై 2a అనేది ఒక ఆన్సర్ అయితే, అంటే ప్లస్ వాల్యూ తీసుకుంటే ఈ రూట్ మొత్తానికి ప్లస్ ముందు తీసుకుంటే ఉదాహరణకి √9 ఇక్కడ వస్తే ఇది +3 రాస్తాం. ఇంకొక ఆన్సర్ లో -3 రాస్తాం. అంటే సేమ్ మిగిలింది మారదు, ఈ ప్లస్ ప్లేస్ లో మైనస్ వస్తుంది. సో -b మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac బై 2a. సో ఈ రెండు రకాల వాటిని కూడా ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆర్ సొల్యూషన్స్ అని చెప్పంటాం. సో సొల్యూషన్ ఎలా కనుక్కోవాలో ప్రాసెస్ మాత్రం ఇప్పటి వరకు మనం చూసాం. సో ఈ ఫార్ములా అందరు స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా మనకి బై హార్ట్ చేసినట్టుగా ఈ ఫార్ములా వచ్చేయాలి మనం ప్రాబ్లమ్స్ చేయడానికి. ఈ ఫార్ములాలో ప్రత్యేకించి రూట్ లో ఉన్నటువంటి b² - 4ac కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని గురించి స్టడీ చేయడమే ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ రూట్స్ అవుతుంది. మరి నేచర్ ఆఫ్ రూట్స్ ని మరింత క్లియర్ గా అప్పుడు ఈ ఫార్ములా సహాయంతో మనం స్టడీ చేద్దాం. నౌ లెట్ us స్టడీ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకి వేరియబుల్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా మనం ఇప్పటికే రాబట్టాం. ఆ ఫార్ములా ఏమిటో ముందుగా మనం గుర్తు చేసుకుందాం. సో ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 ఆర్ గివెన్ బై x = సో x కి మనకి ఆన్సర్ ఏమొచ్చింది, ఇంతకుముందే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం స్టడీ చేసి ఆల్రెడీ రాబట్టడం జరిగింది. సో -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac బై 2a. సో ఏదైతే ఇక్కడ మీకు హైలైట్ చేయబడి ఉందో ఇది మెయిన్ ఫార్ములాగా మనకు వచ్చి ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. బట్ ఈ ఫార్ములా ఆధారంగానే ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ మనం కనుక్కుంటాం కాబట్టి ఈ ఫార్ములాలో జాగ్రత్తగా మనం గమనిస్తే ప్లస్ ఆర్ మైనస్ అంటే ఈ సింబల్స్ వల్లే రెండు వేరియేషన్స్ మనకు వస్తాయి. -b బై 2a ఆల్వేస్ కామన్, ఈ రూట్ కనుక్కోవడం కూడా కామనే. బట్ ఆ రూట్ కి వచ్చిన వాల్యూకి ప్లస్ సింబల్ ఒకసారి మైనస్ సింబల్ ఒకసారి రాస్తే రెండు డిఫరెంట్ వాల్యూస్ మనకి రావాలి. అయితే దీని ఆధారంగానే ఈ రూట్ లో ఉన్నటువంటి వాల్యూని బట్టే టోటల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రాబోయే ఆన్సర్స్ ఆ రూట్స్ యొక్క నేచర్ మనకి డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ రూట్ లోపల ఉన్నటువంటి ఈ పదాన్ని మనం ఏమంటామంటే డిస్క్రిమినెంట్ అని పిలుస్తాం. సో అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. హియర్ b² - 4ac డిటర్మైన్స్ వెదర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్స్ ఆర్ నాట్. అంటే ఇదే మనకి నిర్ణయిస్తుంది. b² - 4ac అనే వాల్యూ ఏ డిటర్మైన్ చేస్తుంది దేన్ని, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి టోటల్ గా రియల్ రూట్స్ వస్తాయా రావా. అంటే రూట్స్ అంటే ఇక్కడ సొల్యూషన్స్, దీనికి రెండు వేర్వేరు సొల్యూషన్స్ లేదా రియల్ నంబర్స్ వస్తాయా రావా అనేది డిసైడ్ చేయాలంటే
ఈ వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ వాల్యూకి ఎప్పుడైతే స్క్వేర్ రూట్ ఆఫ్ ఉందో స్క్వేర్ రూట్ ఆఫ్ ఉన్న ప్రతి వాల్యూ రియల్ నెంబరు అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాగే డిఫరెంట్ వాల్యూస్ ప్లస్ మైనస్ సింబల్స్ కి డిఫరెంట్ రావాల్సిన అవసరం కూడా లేదు జీరో వస్తే. సో దీని ఆధారంగా 3 కండిషన్స్ వస్తాయి కాబట్టి సో ఈ వాల్యూని టోటల్ గా బి స్క్వేర్ మైనస్ 4ac అనే వాల్యూని మనం డిస్క్రిమినెంట్ అని పిలుస్తాం. అదే ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ కాల్డ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి దీనికి డిస్క్రిమినెంట్ కనుక్కోండి అని ఇచ్చినప్పుడు మనం కేవలం బి స్క్వేర్ మైనస్ 4ac చేస్తే చాలు. టోటల్ సొల్యూషన్ అయితే ఎక్స్ కి ఫార్ములా టోటల్ కి ఇది మొత్తం చేస్తాం. బట్ ఓన్లీ డిస్క్రిమినెంట్ అని పిలిచేది దేన్ని అంటే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్నటువంటి ఈ వాల్యూని మాత్రమే బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ బి దాన్ని స్క్వేర్ చేయాలి. అలాగే ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ యొక్క ప్రోడక్ట్ ని 4 తో మల్టిప్లై చేయాలి. వాటి డిఫరెన్స్ వచ్చిన దాన్ని బట్టి దాన్ని మనం డిస్క్రిమినెంట్ అని పిలుస్తాం. సో దీని ఆధారంగానే ఒక 3 కండిషన్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే చూడండి ఏదైనా ఒక వాల్యూకి మనం రూట్ సింబల్ ని జనరేట్ చేసేటప్పుడు రూట్ వాల్యూ ఆధారంగా దానికి మొత్తం 3 కేసెస్ అరైజ్ అవుతాయి. ఎయిదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆర్ జీరో. అంటే ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది పాజిటివ్ కావచ్చు, లేదా నెగిటివ్ నెంబర్ రావచ్చు, ఆర్ జీరో రావచ్చు. ఈ మూడింటిని బట్టి 3 డిఫరెంట్ కండిషన్స్ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని కనుక పాజిటివ్ అయితే అంటే ఈ వాల్యూ కనుక జీరో కంటే పెద్ద నెంబర్ అయింది అనుకోండి ఏదైనా సరే, అప్పుడు రూట్ వాల్యూ దానికి రియల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూట్ 2 వచ్చినా రూట్ 5 వచ్చినా రూట్ 4 వచ్చినా కూడా అవి రియల్ నెంబర్స్, రేషనల్ రేషనల్. సో అప్పుడు ప్లస్ వాల్యూ వేరు మైనస్ వాల్యూ వేరుగా మనం తీసుకుంటాం కనుక రెండు వేరు ఆన్సర్స్ మనకు వస్తాయి. సో బి స్క్వేర్ మైనస్ 4ac కనుక జీరో కంటే ఎక్కువ ఉంటే అంటే పాజిటివ్ వాల్యూ అయితే ఇక్కడ రెండు డిఫరెంట్ ఆన్సర్స్ రియల్ నెంబర్స్ వస్తాయి. అదే మనం ఫస్ట్ కేస్ గా మెన్షన్ చేయవచ్చు. సో కేస్ 1, ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ జీరో ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఈ రూట్ లోపల వాల్యూ డిస్క్రిమినెంట్ అనేది కనుక పాజిటివ్ అయితే అంటే గ్రేటర్ దాన్ జీరో అయితే అప్పుడు దీనికి రూట్ మనం రియల్ నెంబర్ అవుతుంది కాబట్టి ప్లస్ వాల్యూ 1 మైనస్ వాల్యూ 1 తీసుకుంటాం కనుక టోటల్ గా దీనికి 2 రకాల ఆన్సర్స్ వస్తాయి. అవి రెండు రియల్ నెంబర్స్ అవుతాయి. బికాస్ బి రియల్ నెంబర్, ఏ రియల్ నెంబర్, ఈ వాల్యూ మొత్తం కూడా పాజిటివ్ అయినప్పుడు పాజిటివ్ నెంబర్ కి స్క్వేర్ రూట్ రాస్తే వచ్చేది కూడా రియల్ నెంబరే కనుక టోటల్ గా దీనికి రియల్ రూట్స్ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఆ రియల్ కూడా డిస్టింక్ట్ అంటే వేరుగా వస్తాయి. ప్లస్ ఆన్సర్ వేరు, మైనస్ తీసుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ వేరు అని చెప్పవచ్చు. సో దీన్ని మనం గతంలో పోలినామియల్స్ లో నేర్చుకున్నట్టుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మనం గ్రాఫ్ గా గీస్తే పారాబోలా షేప్ వస్తుందని గమనిస్తాం. సో దాన్ని కూడా ఇక్కడ సింబాలిక్ గా చూపిస్తే సో మనం ఇక్కడ ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుని గ్రాఫికల్ గా ఈ పారాబోలాని రిప్రజెంట్ చేసినప్పుడు అంటే ఈ ఈక్వేషన్ ని తీసుకుని నిజంగా దాని గ్రాఫ్ గీస్తే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అంటే దాని జీరో వాల్యూస్ రెండు వేరుగా వస్తాయి. అంటే అది ఎక్స్ యాక్సిస్ ని రెండు వేరు ప్లేసెస్ లో కట్ చేస్తుంది అని అర్థం. సో సింబాలిక్ గా మనం ఈ షేప్ ఈ విధంగా చూపించవచ్చు. పారాబోలా షేప్ ఈ విధంగా వస్తుందని మనకు తెలుసు. అది ఎక్స్ యాక్సిస్ ని 2 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ అవుతుంది. అందుకే దీనికి రెండు వేరు ఆన్సర్స్ వస్తాయి. సో అది కండిషన్ ఏమిటంటే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ జీరో అయి ఉండాలి. ఇది కేస్ 1. ఇక కేస్ 2, ఇదే వాల్యూ గ్రేటర్ దాన్ జీరో కాకుండా ఈక్వల్ టు జీరో అయితే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో కేస్ 2, ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు జీరో ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 ఈక్వల్ రియల్ రూట్స్. ఎందుకంటే చూడండి ఎప్పుడైతే ఇది జీరో అయిపోయిందో స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో అని ఇక్కడ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో అంటే ఇంకా ప్లస్ జీరో ఆర్ మైనస్ జీరో రెండు ఒకటే. అంటే మైనస్ బి బై 2a అనేటువంటి టర్మ్ మాత్రమే మిగులుతుంది. సో దీనికి 2 రూట్స్ వాస్తవంగా ఉండవు, అవి రెండు ఈక్వల్ అయిపోతాయి. బట్ రియల్ నెంబర్సే అవుతాయి. ఎందుకంటే ఈ రూట్ వాల్యూ మొత్తం జీరో అయిపోయింది కాబట్టి ఇంకా చెప్పంటే ప్యూర్లీ మనకి రేషనల్ నెంబరే వస్తుందని చెప్పవచ్చు. సో రేషనల్ అని కాదు, ఏబిఎల్ వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎనీహౌ రియల్ నెంబరే వస్తుందని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి అని మనం అడిగినప్పుడు బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు జీరో అనేటువంటి కండిషన్. సో దీన్ని కూడా మనం గ్రాఫికల్ గా సింబాలిక్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దాం. సో లెట్ us టేక్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఈ విధంగా ఉంటే ఇక్కడ రాబోయే పారాబోలా ఎలా ఉంటుందన్నమాట. ఇక్కడ 2 రూట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఒకటే రూట్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ ని ఎనీ వన్ ప్లేస్ లో మాత్రమే ఇది ఇంటర్సెక్ట్ అవుతూ ఈ షేప్ ని ఫామ్ చేస్తుంది. అంటే ఇలా పారాబోలా షేప్ ఉంటూ ఎక్స్ యాక్సిస్ ని టచ్ అయ్యే ప్లేస్ లో మాత్రం ఓన్లీ 1 పాయింట్ ఉంటుంది. ఈ 1 పాయింట్ మనకి ఇక్కడ మైనస్ బి బై 2a అవుతుంది. ఎందుకంటే ఇదంతా జీరో అయిపోతుంది కాబట్టి. ఇక ఫైనల్ కేస్ చూడండి, పాజిటివ్ నెంబర్ అయినప్పుడు రాసాం, జీరో అయినప్పుడు ఏమవుతుందో రాసాం. నెక్స్ట్ ఇది నెగిటివ్ నెంబర్ అయితే అంటే ఒకవేళ బి స్క్వేర్ మైనస్ 4ac చేస్తే ఆన్సరే నెగిటివ్ మైనస్ వచ్చింది అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ అనేది రియల్ నెంబర్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మైనస్ కి రూట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మరి మనకి 4 కి రూట్ కనుక్కోగలం కానీ
-4 కి రూట్ అనే ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, రూట్ ఆఫ్ -4 అంటే ఇట్ ఈస్ అన్డెఫైనబుల్, అంటే మనకి -4 కి స్క్వేర్ రూట్ ఉండదు, అంటే 4 కి ఉన్నప్పటికీ -4 కి ఉండదు. ఇవన్నీ కూడా డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ అని మనకు తెలుసు, రియల్ నంబర్స్ కావు, వీటిని ఇమాజినరీ నంబర్స్ అంటాం. అంటే స్క్వేర్ రూట్ లోపల మైనస్ ఉంటే అది రియల్ నెంబర్ కాదు, ఎందుకంటే ప్లస్ ఇంటూ ప్లస్ కానీ మైనస్ ఇంటూ మైనస్ కానీ మనకి మైనస్ రాదు కాబట్టి అది రియల్ నెంబర్ కాదు. సో ఎటువంటి సందర్భంలో అది రియల్ నెంబర్ కాదనమాట, ఇది లెస్ దాన్ 0 వస్తే, ఇది మైనస్ వస్తే, అదే థర్డ్ కండిషన్ గా మనం మెన్షన్ చేస్తాం. సో బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్. అంటే నో రియల్ రూట్స్ అని ఎప్పుడు చెప్పవచ్చు, దీనికి రియల్ నెంబర్స్ ఆన్సర్స్ లేవు, పాసిబిలిటీ లేదని ఎప్పుడు చెప్పవచ్చు అంటే ఈ వాల్యూ మన డిస్క్రిమినెంట్ అనే వాల్యూ లెస్ దాన్ 0 వస్తే, అంటే 0 కంటే చిన్నది వస్తే నో రియల్ రూట్స్. దీన్ని కూడా మనం గ్రాఫికల్ గా మనం చూపిస్తే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకున్న తర్వాత రాబోయే పారాబోలా ఏ విధంగా ఉంటుందంటే ఇట్ నెవర్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్, అసలు ఎక్స్ యాక్సిస్ అది టచ్ కాకుండానే వెళ్ళిపోతుంది. దానివల్ల ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వలేదు అంటే పి ఆఫ్ ఎక్స్ దానికి 0 వాల్యూ లేదు అని అర్థం. సో ఈ మూడు సందర్భాలు చాలా బ్రీఫ్ గా మనం చూస్తే చూడండి, 2 0 వాల్యూస్, ఓన్లీ 1 0 వాల్యూ, నో 0 వాల్యూస్. 2 0 వాల్యూస్ ఉండాలంటే ఈ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలి, బి స్క్వేర్ మైనస్ 4ac. ఓన్లీ 1 0 వాల్యూ అంటే ఈక్వల్ రూట్స్ రావాలంటే ఈ వాల్యూ ఎగ్జాక్ట్లీ 0 ఉండాలి. అసలు నో 0 వాల్యూస్ అంటే నో రియల్ రూట్స్ అని చెప్పాలంటే ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 ఉండాలి. సో మనకి టోటల్ గా ఈ టాపిక్ యొక్క మెయిన్ సారాంశం మొత్తం కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది స్టూడెంట్ స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్, దానిలోని ఎక్స్ ని డైరెక్ట్ గా కనుక్కునే విధానం, ఈ ఎక్స్ ఉన్నటువంటి ఈ ఫార్ములాలో పర్టికులర్లీ బి స్క్వేర్ మైనస్ 4ac యొక్క ఇంపార్టెన్స్, దాన్ని పిలిచేటువంటి నేమ్ డిస్క్రిమినెంట్, ఈ డిస్క్రిమినెంట్ యొక్క 3 కండిషన్స్ ఆధారంగా ఇదర్ ఇట్ ఈస్ 0 ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనే దాన్ని బట్టి 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం చెప్పాలి. ఇవి మనకు ప్రధానమైన సిచ్యువేషన్స్, 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్, 2 ఈక్వల్ రియల్ రూట్స్, ఆర్ ఇట్ హ్యాస్ నో రియల్ రూట్స్. సో ఇది మొత్తం స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ నేచర్ ఆఫ్ రూట్స్ ఆధారంగా ముందు ఎక్సర్సైజ్ ముందు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. So let us solve example 7. Find the discriminant of the quadratic equation 2x square minus 4x plus 3 equals 0 and hence find the nature of its roots. సో ఇక్కడ ప్రాబ్లంలో ఇప్పుడే మనం నేర్చుకున్న టాపిక్ రిలేటెడ్ గా ఉంది చూడండి, డిస్క్రిమినెంట్ అనేది కనుక్కోవాలి. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో మన గివెన్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం, 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో లెట్ us compare this equation to ax square plus bx plus c equal to 0. సో దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ముందుగా కోఎఫిషియెంట్స్ అనేవి a b c అంటామని తెలిసిందే. సో ఈ a b c వాల్యూస్ ని ముందుగా మెన్షన్ చేయాలి, బికాజ్ మనకి డిస్క్రిమినెంట్ కనుక్కోవాలంటే దాని ఒక ఫార్ములా రూపంలో మనం a b c లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కనుక a మీన్స్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ కి ముందున్నటువంటి మల్టిప్లై చేసే కోఎఫిషియంట్ అంతా 2, సో a is equal to 2. b మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ కి ముందున్నది సింబల్ తో సహా మనకి -4. c ఓన్లీ కాన్స్టాంట్ టర్మ్, సో ఇట్ ఈస్ జస్ట్ 3. సో ఏ బిసి వాల్యూస్ ని బట్టే డిస్క్రిమినెంట్ అనేది మనం కనుక్కోవచ్చు. సో ఇంతకు ముందు ఫార్ములాలో మనం చెప్పుకున్నాం విచ్ ఈస్ కాల్డ్ డిస్క్రిమినెంట్. సో డిస్క్రిమినెంట్ అంటే ఏమిటి అనే దాన్ని ముందుగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ క్వాడ్రాటిక్ ఫార్ములా కాకుండా డిస్క్రిమినెంట్ మీన్స్ బి స్క్వేర్ మైనస్ 4ac, ఓన్లీ బి స్క్వేర్ మైనస్ 4ac చేస్తే వచ్చేదాన్ని మాత్రమే డిస్క్రిమినెంట్ అంటారు. సో ఇప్పుడు దీన్ని మనం కనుక్కుందాం. నెక్స్ట్ స్టెప్ లో బి స్క్వేర్, బి అంటే ఇక్కడ -4, సో -4 హోల్ స్క్వేర్ మైనస్ 4ac, 4 ఇంటూ a ఇంటూ c, a అంటే 2 c అంటే 3 కాబట్టి సో 4 ఇంటూ 2 ఇంటూ 3 అని వచ్చింది. సో -4 హోల్ స్క్వేర్, మైనస్ ని స్క్వేర్ చేస్తే అది పాజిటివ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 స్క్వేర్ ఈక్వల్ టు 4 4s are 16. నెక్స్ట్ 4 2 3 ఇంటూ చేస్తే 4 2s are 8, 8 3s are 24. సో 16 మైనస్ 24. ఎనీహౌ మనకి డిస్క్రిమినెంట్ వాల్యూ 16 మైనస్ 24 అంటే -8 రావడం మనం గమనించవచ్చు. ప్లస్ కంటే మైనస్ ఎక్కువ ఉంది కనుక -8 రావచ్చు. సపోజ్ మనం ఈ డిస్క్రిమినెంట్ ని మనం డెల్టా ఆర్ తో దేంతో రిప్రజెంట్ చేయవచ్చు. ఎనీహౌ ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ ఎలా వచ్చింది చివరికి -8 అంటే నెగిటివ్ నెంబర్ రావడం మనం గమనించవచ్చు. సో ఈ నెగిటివ్ నెంబర్ వల్ల మనం ఇక్కడ ఏ కండిషన్ రాయవచ్చు, దేర్ ఫోర్ హియర్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0. మనకి ఈ వాల్యూ నేచర్ చెప్పడానికైతే ఈ వాల్యూతో మనకి సంబంధం లేదు, దాని సింబల్ తోనే సంబంధం. అంటే ఇది పాజిటివా నెగిటివా జీరోవా, మనకి నెగిటివ్ నెంబర్ వచ్చింది అంటే 0 కంటే చిన్నది. మరి ఇప్పుడే మనం నేర్చుకున్నాం ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0
ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్. ఎందుకంటే ఆ రూట్ లోపల -8 వస్తుంది కనుక దీనికి రియల్ గా మరి ఆన్సర్ అంటే రియల్ నంబర్స్ లో ఆన్సర్ లేదని అర్థం. సో అదే కన్క్లూజన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ద గివెన్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్ అని చెప్తాం. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ అనేవి రియల్ నంబర్స్ కావు. అంటే దీనికి వచ్చే సొల్యూషన్స్ రెండు కూడా రియల్ నంబర్స్ లో ఉండవు. సో ఈ ఈక్వేషన్ మనకి గ్రాఫికల్ గా గీచినప్పటికీ దీన్ని అది x యాక్సిస్ ని టచ్ చేయదని చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ నెంబర్ 7. నెక్స్ట్ ప్రాబ్లం. Example 8. A pole has to be erected at a point on the boundary of a circular park of diameter 13 meters in such a way that the differences of its distances from two diametrically opposite fixed gates A and B on the boundary is 7 meters. Is it possible to do so? If yes, at what distances from the two gates should the pole be erected? సో టోటల్ గా ఈ క్వశ్చన్ గమనించండి. ఇది సిచ్యువేషన్ రూపంలో ఇవ్వబడింది కనుక ఒక డయాగ్రామ్ సాయంతో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ సర్క్యులర్ పార్క్ ఉంది, అంటే ఒక సర్కిల్ షేప్ లో ఉన్న పార్క్ గురించి ఇది ఇవ్వబడింది కాబట్టి లెట్ us డ్రా ఏ సర్కిల్. సో ఈ సర్క్యులర్ పార్క్ అని దీన్ని తీసుకుంటే దీని యొక్క డయామీటర్ 13 మీటర్స్ ఉంది అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది. 13 మీటర్స్ డయామీటర్. డయామీటర్ మీన్స్ విచ్ పాసెస్ త్రూ ద సెంటర్, ఏ కార్డ్ విచ్ పాసెస్ త్రూ ద సెంటర్. సో లెట్ us సే ఇట్ ఈస్ ద డయామీటర్ AB అనుకుందాం. సో ఇక్కడ మనం నేమ్స్ AB డయామీటర్ ఇచ్చాం. ఈ డయామీటర్ 13 మీటర్స్ కాబట్టి ఇక్కడే మనం దీని మెజర్మెంట్స్ కూడా చూపించవచ్చు. ఇట్ ఈస్ 13 మీటర్స్. సో ఫస్ట్ ప్రాబ్లం మొత్తం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సర్క్యులర్ పార్క్ అని చెప్పి సర్క్యులర్ షేప్ తీసుకున్నాం. డయామీటర్ 13 మీటర్స్ ఉండాలి. సో డయామీటర్ మనకి 2 ఎండ్ పాయింట్స్ కూడా A అండ్ B గా తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏ పోల్ హ్యాస్ టు బి ఎరెక్టెడ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద బౌండరీ, అంటే ఈ బౌండరీ పైన ఈ మొత్తం ఈ సరిహద్దు పైన ఒక స్తంభాన్ని పాతాల్సి ఉంది. ఒక స్తంభాన్ని అక్కడ నిలబెట్టాలి పోల్. ఆ పోల్ ఎలా నిలబెట్టాలి అంటే ఇక్కడ కండిషన్ ఇచ్చాడు ఇన్ సచ్ ఏ వే దట్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ టూ డయామెట్రికల్లీ ఆపోజిట్ ఫిక్స్డ్ గేట్స్ A అండ్ B. ఇక్కడ ఏబీలు అనేవి డయామెట్రికల్ గా ఆపోజిట్ గా ఉంటాయి కాబట్టి ఈ డయామీటర్ కి మనం A B అని పేరు పెట్టాం. సో A అనేది B అనేది రెండు ఫిక్స్డ్ గేట్స్, అంటే ఈ పార్క్ కి మనకి మరి ఎంట్రన్స్ ఆర్ ఎగ్జిట్ కి గేట్స్ ని ఇక్కడ A B ల ప్లేస్ లో ఉంచారు. అయితే ఈ పోల్ ఎలా ఉండాలి, దాని యొక్క డిఫరెన్స్లు అంటే దాని యొక్క డిస్టెన్స్ A నుంచి B నుంచి మనం చూస్తే వాటి మధ్య యొక్క డిఫరెన్స్ ఆ బౌండరీ మీద 7 మీటర్స్ ఉండాలి. అంటే ఇది బౌండరీ పైన ఉండాలి, ఎక్కడో చోట P అనే పోల్ అనుకుంటే A నుంచి B నుంచి డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ కరెక్ట్ గా 7 మీటర్స్ ఉండాలి. అంటే ఒక డిస్టెన్స్ కంటే మరొకటి 7 ఎక్కువ ఉండాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ సో? అంటే అసలు ఈ సర్కిల్ యొక్క మనకి ఈ పెరిమీటర్ అంటే దీని మీద సర్కింఫరెన్స్ మీద అది తీసుకోవడం సాధ్యమేనా, అంటే అలా ఉండేలాగా తీసుకోవడం సాధ్యమో కాదో చెప్పాలి. ఇఫ్ ఎస్ ఒకవేళ పాసిబుల్ అయితే at what distances from the two gates should the pole be erected? ఏ డిస్టెన్స్ లో ఆ పోల్ మనం తీసుకోవాలి, అంటే A నుంచి ఎంత డిస్టెన్స్ ఉండాలి, B నుంచి ఎంత డిస్టెన్స్ ఉండాలి. సో ముందుగా మనం ఏం చేద్దాం, ఇక్కడ AB అనేది డయామీటర్, ముందు ఒక పోల్ కావాలి. ఆ పోల్ ఎక్కడ ఉండాలి, AB డయామీటర్ పైన కాకుండా ఈ బౌండరీ పైన ఉండాలి. రెండింటి నుంచి సమానమైన దూరంలో ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ రావాలన్నాడు కాబట్టి సమానమైన దూరంలో ఉండకూడదు. సపోజ్ ఇక్కడ A నుంచి B నుంచి ఈ విధంగా రెండు డిస్టెన్స్లు డ్రా చేసి ఇక్కడ P అనేటువంటి పోల్ ఉంది అనుకుందాం. అంటే పోల్ యొక్క పొజిషన్ మనం P గా తీసుకుందాం. కొంచెం B నుంచి ఇది ఎక్కువ డిస్టెన్స్, A నుంచి తక్కువ డిస్టెన్స్ ఉండే విధంగా నేను తీసుకున్నాను. సో ఈ విధంగా ఇది మనం పెట్టుకునే నేమ్సే కాబట్టి AB లో ఒక దాని నుంచి కొంచెం తక్కువ డిస్టెన్స్, ఒక దాని నుంచి ఎక్కువ డిస్టెన్స్ ఉండే విధంగా మనం తీసుకున్నాం. ఇప్పుడు దీని ఆధారంగా మనం ప్రాబ్లంలో ఇచ్చిన పాయింట్స్ మెన్షన్ చేయవచ్చు. ఫస్ట్ లెట్ ద పొజిషన్ ఆఫ్ ద పోల్ బి P. ముందుగా ఆ పోల్ ఏది, ప్రాబ్లంలో ఇచ్చిన పోల్ ఎక్కడ ఉండాలంటే P అనే పొజిషన్ అనుకుందాం. అది AB గేట్స్ నుంచి డిస్టెన్సెస్ ఎలా ఉండాలో మనకి ఇచ్చాడు. అలాగే డయామీటర్ ని మనం AB అనుకున్నాం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో AB ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ సర్కిల్ మొత్తానికి AB డయామీటర్, అలాగే దాని వాల్యూ కూడా ఎంత మనకి 13 మీటర్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం పడింది. ఇక నెక్స్ట్, ఇప్పుడు ఈ P నుంచి మనం A Bని కలిపాం కాబట్టి ఈ డిస్టెన్స్ రెండు కూడా మనకి తెలియదు, ఆ డిస్టెన్స్లే మనం కనుక్కోవాలి. సో అందుకే ఇక్కడ A నుంచి సపోజ్ ఉన్న డిస్టెన్స్ ని మనం X గా తీసుకుందాం. సపోజ్ X మీటర్స్ అనుకోండి, అంటే A నుంచి P కున్న డిస్టెన్స్ X మీటర్స్. ఇదే విషయం ఇక్కడ మెన్షన్ చేద్దాం. లెట్ AP ఈజ్ ఈక్వల్ టు X మీటర్స్. A నుంచి P ఉన్న డిస్టెన్స్ ఎంత అనుకుందాం, X మీటర్స్ గా మనం తీసుకుందాం. ఇప్పుడు దాన్ని బట్టి B నుంచి P ఉన్న డిస్టెన్స్ ని మనం రాయవచ్చు. ఇక్కడ AP X, అలాగే ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం AB ముందే ఇవ్వబడింది. AB ఈజ్ ఈక్వల్ టు 13 మీటర్స్. ఇది మనం తీసుకునేది కాదు, ఆల్రెడీ ప్రాబ్లంలో ఇవ్వబడింది.
ఇక ఏపీ అంటే ఏ గేట్ నుంచి పి యొక్క డిస్టెన్స్ ని బట్టి బి గేట్ నుంచి పి యొక్క డిస్టెన్స్ మనం రాయవచ్చు. బికాస్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కండిషన్ ఆధారంగా డిఫరెన్సెస్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ టూ డయామెట్రికల్లీ ఆపోజిట్ ఫిక్స్డ్ గేట్స్ ఏ అండ్ బి ఆన్ ద బౌండరీ ఈజ్ 7 meters. ముందు దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తే డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 7 meters. దీన్ని మనం బ్రీఫ్ గా రాస్తే ఏ నుంచి బి నుంచి పి ఆ పోల్ యొక్క డిస్టెన్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 7 meters ఉండాలి. ఎప్పుడైతే ఇది 7 meters డిఫరెన్స్ ఉందో ఏ నుంచి ఎక్స్ మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు బి నుంచి ఒక 7 ఎక్కువ దూరంలో ఉండాలి. అంతే కదా, ఇక్కడ మనం లీస్ట్ డిస్టెన్స్ ఏపీ అనుకున్నాం కనుక అలాగే మనం ఇక్కడే మెన్షన్ చేయవచ్చు ఏబి 39 తో పాటు ఏపీ ఈజ్ లెస్ దాన్ బీపీ అనుకుందాం. అంటే ఏదో ఒక గేట్ కి తక్కువ ఏదో ఒక గేట్ కి ఎక్కువ దూరంలో ఉంటుంది కనుక మనం పెట్టిన నేమ్స్ ప్రకారం ఏ నుంచి తక్కువ దూరంలోను బి నుంచి ఎక్కువ దూరంలోనూ ఉంది అనుకుందాం. అప్పుడు ఇది ఎక్స్ అయినప్పుడు ఇది అంతకంటే 7 ఎక్కువ ఉండాలి. డిఫరెన్స్ 7 కాబట్టి అంతకంటే 7 ఎక్కువ ఉండాలి. దేర్ఫోర్ మనం నెక్స్ట్ దీని నుంచి ఏం రాయొచ్చు? సో బీపీ వాల్యూ ఎంతో రాయవచ్చు. అంటే బి నుంచి బి గేట్ నుంచి పోల్ యొక్క డిస్టెన్స్ ఇది ఎక్స్ అయినప్పుడు డిఫరెన్స్ 7 రావాలంటే దానికంటే 7 ఎక్కువ తీసుకోవాలి కనుక ఎక్స్ ప్లస్ 7 meters అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి బీపీ వాల్యూ ఎక్స్ ప్లస్ 7 meters. సో టోటల్గా ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఒక సైడ్ ఆల్రెడీ 13 meters అని మనకి ప్రాబ్లంలోనే ఇవ్వబడింది. ఒక సైడ్ ని మనం ఎక్స్ అనుకున్నాం అంటే ఏపీని, డిఫరెన్స్ ని బట్టి రెండో సైడ్ ఎక్స్ ప్లస్ 7 గా మనం తీసుకుందాం. ఇక నెక్స్ట్ స్టెప్ లో మనం ఇంకా ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం చూస్తే ఇది ఒక ట్రయాంగిల్ అవడమే కాకుండా పి వద్ద మనం అబ్జర్వ్ చేస్తే రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందువల్లంటే ఇది ఏబి డయామీటర్ అయినప్పుడు ఇది ఏమంటాం? సెమీ సర్కిల్ అంటాం. మనం ఆల్రెడీ లోయర్ సెక్షన్స్ లో నేర్చుకున్నాం యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ రైట్ యాంగిల్. బికాజ్ ఇక్కడ సెంటర్ వద్ద 180 ఉంటుంది కాబట్టి రిమైనింగ్ ఏ పాయింట్ వద్దైనా దాంట్లో ఆఫ్ మనకు ఉంటుంది. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. సో మనం ఏ యాంగిల్ ఇక్కడ 90 degrees అని చెప్పవచ్చు? పి వద్ద ఫామ్ అయ్యే యాంగిల్, ఏ బి వల్ల పి వద్ద ఫామ్ అయ్యే యాంగిల్. సో యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇది 90 degrees గా మనం తీసుకోవచ్చు. ఎందువల్ల అంటే మనం లోయర్ సెక్షన్స్ లో సర్కిల్స్ లో నేర్చుకున్నటువంటి కాన్సెప్టే సెమీ సర్కిల్ లో యాంగిల్ మనకి 90 degrees రావాలి. మరి ఎప్పుడైతే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్న ఒక ప్రాపర్టీ మనకు తెలుసు, 3 sides మన దగ్గర ఉన్నప్పుడు పైథాగరస్ థియరం అనే మనం చెప్పేటువంటి కాన్సెప్ట్ ని ఫాలో అవుతుంది. ఇందులో 90కి ఆపోజిట్ ఉన్న దాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. సో ఈ సర్కిల్ యొక్క డయామీటరే ట్రయాంగిల్ కి హైపోటెన్యూస్ అవుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం అప్లై చేస్తే సో ఇన్ రైట్ ట్రయాంగిల్ ఏపీబి బై యూజింగ్ పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం ఇక్కడ యూజ్ చేద్దాం. పైథాగరస్ థియరం చెప్పేది ఏమిటి? ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. అంటే హైపోటెన్యూస్ ఒక్కదాన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో రిమైనింగ్ 2 sides స్క్వేర్స్ యొక్క టోటల్ అంత వస్తుంది. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఏది? ఏబి. సో ఏపీ బీపీల యొక్క స్క్వేర్ వాల్యూ టోటల్ ఎంత అవుతుందో ఏబి ఒక్కటే ఎంత అవుతుంది. అదే కండిషన్ ఇక్కడ రాద్దాం. అంటే ఇక్కడ మనం రెండు డిస్టెన్స్లు రాసుకుంటే ఏమవుతుంది? సో ఏపీ స్క్వేర్ ప్లస్ బి నుంచి డిస్టెన్స్ బీపీ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు ఏబి స్క్వేర్. సో ఇది మాత్రం పైథాగరస్ థియరం ఆధారంగా మనం చెప్పేటువంటి కండిషన్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ ఎంత అవుతుందో రిమైనింగ్ 2 sides స్క్వేర్స్ యొక్క సమ్ కూడా అంతే అవుతుంది అనే దాన్ని బట్టి ఇది రాస్తాం. ఇప్పుడు ఏపీ బీపీ వాల్యూ అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏపీని మనం ఎక్స్ అనుకున్నాం. సో దాన్ని బట్టి బీపీ ఎక్స్ ప్లస్ 7 అయింది. ఏబి ఆల్రెడీ ప్రాబ్లంలో ఇవ్వబడింది 13. సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏపీ స్క్వేర్ మీన్స్ ఇట్ ఈస్ సింప్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీపీ వాల్యూ ఎక్స్ కంటే 7 ఎక్కువ. సో ఎక్స్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి అంటే 13. సో ఏబి ఈక్వల్ టు 13 స్క్వేర్. సో టోటల్ గా ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో మారడానికి అనువుగా మనకి తయారైంది. సో దీన్ని మరింత ఎక్స్పాండ్ చేసి రాస్తే నెక్స్ట్ స్టెప్ లో సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మీన్స్ హియర్ ఎక్స్ స్క్వేర్ 2ab. సో 2x into 7 ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 7 స్క్వేర్. సో ఇక్కడ రైట్ సైడ్ 13 స్క్వేర్. 13 స్క్వేర్ మీన్స్ 13. సో 13s ఆర్ 169 మనకు తెలుసు. సో ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేట్ లో మార్చడం కోసం అన్ని ఒకవైపు తీసుకొచ్చి కూడా మనం రాయవచ్చు కాబట్టి ఈ 169 కూడా లెఫ్ట్ సైడ్ తరలిద్దాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇట్ గివ్స్ 2x స్క్వేర్ ప్లస్ 2x into 7. So 2 7s are 14. So it is 14x plus 49 because 7 square is 49. 169 left transpose అయినప్పుడు మైనస్ అవుతుంది కనుక మైనస్ 169 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని మనం మరింత మోడిఫై చేసి రాస్తే 2x స్క్వేర్ ప్లస్ 14x
ఈ రెండు కాన్స్టెంట్స్ ని మనం ఒకే కాన్స్టెంట్ గా మార్చవచ్చు. 49 మైనస్ 169. సో ఈ రెండిట్లో మైనస్ ఎక్కువ ఉంది, సో ఇది సబ్ట్రాక్షన్. 169 లో 49 మనం తీసేస్తే వచ్చేది 120 ఈక్వల్ టు 0. సో అల్టిమేట్ గా మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వస్తుంది. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా కూడా 2, 14, 120 అన్ని కూడా 2 మల్టిపుల్స్ మనం గమనించవచ్చు. సో దాన్ని మరింత మాడిఫై చేసి రాయవచ్చు. ఈ మూడిట్లోంచి మనం 2 కామన్ తీస్తే నెక్స్ట్ స్టెప్ లో 2 అనేది బ్రాకెట్ బయట రాస్తే రిమైనింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై అవుతుంది. సో రిమైనింగ్ ఏముంటుంది ఇప్పుడు లోపల x² ప్లస్ 2 రాసాం కనుక హౌ మెనీ 2s are 14, సో 7 2s are, సో ఇట్ ఈస్ 7x మైనస్ హౌ మెనీ 2s are 120. 120లో 2 మనం డివైడ్ చేస్తే వచ్చేది ఆఫ్ చేస్తే 60, సో మైనస్ 60 ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² ప్లస్ 7x మైనస్ 60 is equal to 0, because 0/2 అనేది 0 అవుతుంది. ఇక్కడ ఇంటూలో ఉన్నట్టు ఇటు వస్తే 0/any నాన్ 0 ఈక్వల్ టు 0 కాబట్టి ఫైనల్ గా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఇది మిగిలింది x² ప్లస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0. దీన్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంది. అయితే మనం ఇది పాసిబులా కాదా అసలు x కనుక్కోవడం అనేది చెప్పాలంటే ఇప్పుడు నేచర్ ఆఫ్ రూట్స్ ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వగానే నేచర్ ని డిసైడ్ చేసేది ఏంటి, మనకి ఏ బి,సి వాల్యూస్ ని బట్టి డిస్క్రిమినెంట్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో డిస్క్రిమినెంట్ అనేది ఎంతో రాసుకుందాం. డిస్క్రిమినెంట్ మీన్స్ మనకి ఏమవుతుంది, జనరల్లీ డిస్క్రిమినెంట్ ఫార్ములా b² మైనస్ 4ac. సో దాని ప్రకారం ఇక్కడ చూడండి bac అంటే ఏమిటి, b అంటే x కోఎఫిషియంట్. సో ఇక్కడ b² ప్లేస్ లో మనకి ఇక్కడ రావాల్సింది 7² మైనస్ 4 ఇంటూ a అంటే 1 ఇక్కడ x² కోఎఫిషియంట్, c అంటే మైనస్ 60. సో 4 ఇంటూ 1 ఇంటూ మైనస్ 60. సో ఎంత అవుతుందో చూడండి, ఇది 7² అంటే 49 మైనస్ ఇంటూ మైనస్, ఈ 3 ఇంటూ చేసేటప్పుడు మైనస్ ఇంటూ మైనస్ అల్టిమేట్లీ ప్లస్. నెక్స్ట్ 4 1s are 4, 4 60s are 240. సో టోటల్ గా చూడండి మనకి b² మైనస్ 4ac వాల్యూ 240 ప్లస్ 49 వచ్చింది, అంటే 289 వచ్చింది. అంటే మొత్తం మీద మనకి b² మైనస్ 4ac వాల్యూ ఒక పాజిటివ్ నెంబర్ వచ్చింది. పాజిటివ్ నెంబర్ మీన్స్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0, అంతేకాకుండా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్ వచ్చింది. అంటే మరి మనం చదువుకున్న కండిషన్స్ ప్రకారం నేచర్ ఆఫ్ రూట్స్ లో ఇఫ్ b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. అంటే దీనికి 2 ఆన్సర్స్ పాసిబిలిటీ మనకు ఉంటుంది, 2 రియల్ నెంబర్స్ అవుతాయి. సో అదే ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 రియల్ రూట్స్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎరెక్ట్ ద పోల్ ఆన్ ద బౌండరీ. బికాస్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా ఉంది కాబట్టి ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ సో, అంటే ఈ కండిషన్ ఫాలో అయ్యే విధంగా పోల్ ని ఎరెక్ట్ చేయవచ్చా అని అడిగాడు. సో ఈ కండిషన్ ఫాలో అయ్యే విధంగా మనం ఎక్స్ లో తీసుకుని ఈక్వేషన్ రాస్తే అది సొల్యూషన్ ఉన్న ఈక్వేషన్ అని మనకు వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఈ విధంగా ఈ కండిషన్ ఫాలో అయ్యే విధంగా పి అనే పోల్ ని మనం ఎరెక్ట్ చేయవచ్చు అని చెప్పాం కనుక ఇఫ్ ఎస్ ఎట్ వాట్ డిస్టెన్సెస్, అంటే ఈ డిస్టెన్స్ ఎంత, అంటే ఏపీ ఎక్స్ ఎంత, బీపీ ఎక్స్ ప్లస్ 7 ఎంత. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కనుక్కోవాలంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది దీన్ని సాల్వ్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేయవచ్చు, బట్ నేచర్ ఆఫ్ రూట్స్ లో భాగంగా మనం క్వాడ్రాటిక్ ఫార్ములా స్టడీ చేశాం కాబట్టి క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేసి ఏబిసిఎల్ని బట్టి క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేసి కూడా మనం చేయవచ్చు. సో బై క్వాడ్రాటిక్ ఫార్ములా మనకి ఎక్స్ కి డైరెక్ట్ ఫార్ములా మనకు ఉంటుంది కాబట్టి దాన్ని రాసుకుందాం. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac హోల్ బై 2a. సో ఇది ఎప్పుడైతే స్టూడెంట్స్ కి బై హార్ట్ వస్తుందో దీని ఆధారంగా డైరెక్ట్ గా ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవచ్చు వితౌట్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇక్కడ ఎలాగో మనం b² మైనస్ 4ac చేసి ఉంటాం కాబట్టి ఇలా చేయడం ఇంకా షార్ట్ కట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న టెర్మినాలజీ ప్రకారం మైనస్ బి అంటేనే ఇక్కడ 7. సో మైనస్ బి అంటే ఇక్కడ మనకు వచ్చేది -7 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac. మళ్ళీ మనం చేయనవసరం లేదు, ఆల్రెడీ డిస్క్రిమినెంట్ కనుక్కున్నాం. b² మైనస్ 4ac టోటల్ వాల్యూ 289. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 289 బై 2a. a అంటే x² కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 1. సో మనం అబ్జర్వ్ చేస్తే -7 ప్లస్ ఆర్ మైనస్ ఇది ఒకసారి చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 289. 289 is a perfect square. We know that 17s are 289 మనకు తెలుసు. సో రూట్ 289 వాల్యూ మనం 17 అని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు బై 2 1s are 2. సో ఇక్కడే x కి 2 ఆన్సర్లు పాసిబిలిటీ ఉన్నాయని అర్థం. అంటే -7 ప్లస్ 17/2 అవ్వచ్చు ఆర్ -7 మైనస్ 17/2 కూడా అవ్వచ్చు. సో దీన్ని మళ్ళీ 2 భాగాలుగా మనం రాస్తే -7 ప్లస్ 17/2 ఆర్
-7 -17/2. ఈ 17 అనే వాల్యూనే ఒకసారి ప్లస్ గాను ఒకసారి మైనస్ గాను తీసుకుందాం. సో ఇప్పుడు అల్టిమేట్ గా మనకి x కి వచ్చిన ఆన్సర్స్ అబ్జర్వ్ చేస్తే -7 + 17 అంటే చూడండి ప్లస్ ఎక్కువ ఉంది ఇక్కడ. 17 లో 7 తీసివేయాలి కనుక ఇట్ ఈస్ 10. 10/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆర్ అదే x వాల్యూ దీని ప్రకారం తీసుకుంటే బోత్ ఆర్ నెగటివ్ టర్మ్స్. -7 -17 అంటే ఎడిషన్ చేస్తే -24. సో -24/2 మనం చేస్తే వచ్చేది -12. అంటే టోటల్ గా ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ ఆర్ రూట్స్ x వాల్యూ 5 అవ్వచ్చు లేదా -12 అవ్వచ్చు. రెండు ఛాన్సెస్ దీనికి ఉన్నాయి. అందుకే దీనికి 2 రియల్ రూట్స్ అన్నాం. అది ఓకే. బట్ ఈ రెండు ఛాన్సెస్ ఇక్కడ పాసిబుల్ అంటే x అనేది ఏంటి అనేది ఒకసారి ప్రాబ్లం ఆలోచించండి. మనం x అని తీసుకున్నది ఒక డిస్టెన్స్ ఏపీ, ఏ నుంచి p యొక్క డిస్టెన్స్. డిస్టెన్స్ వాల్యూ ఇక్కడ మీటర్స్ లో ఉంది అంటే 5 మీటర్స్ అవ్వచ్చు. బట్ ఇక్కడ -12 మీటర్స్ అంటే అసలు డిస్టెన్స్ అనేది నెగిటివ్ నెంబర్ తీసుకోవచ్చా అంటే ఎనీ డిస్టెన్స్ షుడ్ నాట్ బి నెగిటివ్. అసలు డిస్టెన్స్ కి నెగిటివ్ టర్మ్ వర్తించదు. సో అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. బట్ ద డిస్టెన్స్ మస్ట్ బి పాజిటివ్ ఓన్లీ, నెగిటివ్ ఉండకూడదు. అంటే 5 ఆర్ -12 అనే ఆప్షన్ మనకి ఇచ్చినప్పుడు దేర్ఫోర్ x వాల్యూ ఓన్లీ మనం 5 తీసుకోగలుగుతాం. సో x ఈజ్ ఈక్వల్ టు 5. x ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏది 5 అనమాట ఇక్కడ? ఏపీ, ఏ నుంచి p అంటే ఏ గేట్ నుంచి p వరకు ఉన్న డిస్టెన్స్ పోల్ కి ఓన్లీ 5 మీటర్స్. అండ్ బి గేట్ నుంచి p వరకు ఉన్న డిస్టెన్స్ మనం అడిగింది ఈ డిస్టెన్సెస్. bp ఎంత అవుతుంది? x+7. x+7 అంటే ఈ 5 మనం సబ్స్టిట్యూట్ చేస్తే 5+7. సో ఇట్ ఈస్ 12 మీటర్స్. అంటే దీన్ని బట్టి p అనే పాయింట్ ఎలా తీసుకోవాలి, మనం ఆ పోల్ని ఎలా చేసుకోవాలి? ఏ నుంచి 5 మీటర్స్ ఉండే విధంగాను, బి నుంచి 12 మీటర్స్ ఉండే విధంగాను మనం సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ గా ఇక్కడ రైట్ యాంగిల్ ఫార్మ్ అవడమే కాకుండా ఈ కండిషన్ మనకి ఫాలో అవుతుందని చెప్పవచ్చు. సో ఇప్పుడు మీకు ఫైనల్ కన్క్లూజన్ మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ద డిస్టెన్సెస్ ఆఫ్ ద పోల్ ఫ్రమ్ ద 2 గేట్స్ ఆర్ 5 మీటర్స్ అండ్ 12 మీటర్స్. ఇక్కడ ఏది ఏ ఏది బి అనేది మనం ఇష్టం వచ్చిన ఆర్డర్ లో మెన్షన్ చేయవచ్చు. సో ఎనీహౌ ఆ 2 గేట్స్ నుంచి కూడా మనం తీసుకునే పోల్ యొక్క డిస్టెన్సెస్ ఎంత ఉండాలంటే ఒకటి 5 మీటర్స్ ఉండాలి, ఒకటి 12 మీటర్స్ ఉండాలి. సో ఇది టోటల్ గా ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇంకా ఈ టాపిక్ లో చివరి ఒక ఎగ్జాంపుల్ మిగిలింది, దాన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. Find the discriminant of the equation 3x square minus 2x plus 1/3 equals 0 and hence find the nature of its roots. Find them if they are real. సో ఇక్కడ ప్రాబ్లంలో డైరెక్ట్ ఈక్వేషన్ ఇవ్వబడింది, డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. దాంతో పాటు ఆ డిస్క్రిమినెంట్ ఆధారంగా ఆ రూట్స్ యొక్క నేచర్, దీనికి వచ్చే ఆన్సర్స్ యొక్క నేచర్ మనం చెప్తూ ఒకవేళ అవి రియల్ నంబర్స్ అయితే వాటిని కూడా కనుక్కోమని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం. 3x square minus 2x plus 1/3 equal to 0. So first మనకి to find discriminant we have to identify the values of a, b, c. So let us compare this equation to ax square plus bx plus c equals 0. So we can write a is equal to 3 because a means x square coefficient. Next b is equal to -2 because b is the coefficient of x and constant c is equal to 1/3. So as it is గా ఈ ఈక్వేషన్ తీసుకున్నప్పటికీ abc లివి ఇదే ప్రాబ్లమ్ ని ఈ బై 3 మొత్తానికి వచ్చేలా చేసి 3 తో మల్టిప్లై చేసి ఫ్రాక్షన్ లేకుండా కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తాన్ని మనం 3 తో ఈ విధంగా ఇంటూ చేసి, ఆల్టర్నేటివ్ మీకు చూపిస్తున్నాను, ఇలా 3 తో ఇంటూ చేసి అప్పుడు 3 మనకి 9x స్క్వేర్, చూడండి 3 3s are 9, అలాగే 3 2s are 6. సో 6x ప్లస్ 3 ఇంటూ 1/3 3 క్యాన్సిల్ అయ్యి మనకి 1 వస్తుంది, 1 ఈక్వల్ టు 0. సో ప్రాబ్లమ్ ని ఇలా కూడా తీసుకుని చేయవచ్చు. అప్పుడు ఏ 9 అవుతుంది, b -6 అవుతుంది, c 1 అవుతుంది. సో ఇలా అయినా ఎలా చేసినా ఒకటే. బట్ ఇక్కడ మనకి డిస్క్రిమినెంట్ ఆధారంగా చేస్తున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఫ్రాక్షన్స్ ఉన్నా నో ప్రాబ్లం. సో ఏ బీసీ యాజ్ ఇట్ ఈస్ గా మనం తీసుకున్నాం. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ డిస్క్రిమినెంట్. మనం అడిగింది డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ అంటే ఏమిటి? ఫస్ట్ మనకి చూడకుండా గుర్తు రావాల్సింది b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్. సో b స్క్వేర్ మైనస్ 4ac అంటే ఇక్కడే ఉన్నాయి, b అంటే -2. సో -2 స్క్వేర్ మైనస్ 4ac, 4 తో ac మల్టిప్లై చేయాలి. సో 4 ప్లేస్ లో 4 ఇంటూ a ప్లేస్ లో 3. సో 4 ఇంటూ 3 ఇంటూ c ప్లేస్ లో 1/3. సో 4 ఇంటూ 3 ఇంటూ 1/3. సో ఇక్కడే ఇంటూ బై ఫ్రాక్షన్స్ రావడం వల్ల 3/3 క్యాన్సిల్ అయిపోతాయి, 3 లో 3 క్యాన్సిల్. సో ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలింది మనకి? ఓన్లీ ఇక్కడ 4 వచ్చింది, -2 హోల్ స్క్వేర్ అంటే 4 -4 -4. సో 4 -4 ఈక్వల్ టు నథింగ్ బట్ 0. సో చూడండి డిస్క్రిమినెంట్ ఎంత అంటే డైరెక్ట్ గా 0 అయిపోయింది. సో డిస్క్రిమినెంట్ 0 అయితే కండిషన్ ఏమిటి? ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ అయిపోతాయి, రియల్ కూడా అవుతాయి. సో అదే ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం.
So the given quadratic equation has two equal real roots since b square minus 4ac equal to 0. దీనికి రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి, రియల్ రూట్స్ అవుతాయి. సో రెండు రూట్స్ వాస్తవానికి ఉండవు, అవి రెండు ఈక్వల్ అయిపోతాయి. అయినప్పటికీ మనం క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేసి, బికాస్ ఫైండ్ దెమ్ అని కూడా క్వశ్చన్ లో ఉంది కనుక, సో బై క్వాడ్రాటిక్ ఫార్ములా మనం ఈ ఈక్వేషన్ కి x వాల్యూ రాయడానికి ఫార్ములా రాద్దాం. సో x is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. సో దీని ఆధారంగానే మనం నేచర్ ఆఫ్ రూట్స్ మనం చెప్తున్నాం కనుక b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఇక్కడ 0 అయిపోయింది. సో ఇదంతా ఎప్పుడైతే 0 అయిందో ఈక్వల్ రియల్ రూట్స్ ఏముంటాయి, ఇంకా మైనస్ b బై 2a మాత్రం ఉంటుంది. ఈ టోటల్ రూట్ 0 అయిపోతుంది. సో అందుకే నెక్స్ట్ స్టెప్ లో వీటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ b మీన్స్ -2. సో మైనస్ ఆఫ్ -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదంతా 0. మనకి రూట్ 0 మీన్స్ 0 కాబట్టి ప్లస్ 0 మైనస్ 0 అనే డిఫరెన్స్ దానికి ఉండదు. మొత్తానికి బైలో ఎంత వచ్చింది 2a అంటే 2 ఇంటూ 3, ఇక్కడ 3 ఉంది కనుక 2 ఇంటూ 3. సో న్యూమరేటర్ ఈజ్ ఇక్కడ ఎంత ఓన్లీ 2, మైనస్ ఆఫ్ మైనస్ అంటే 2 బై ఇక్కడ డినామినేటర్ చూస్తే 2 ఇంటూ 3 ఆర్ 6 వచ్చింది కనుక మళ్ళీ 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ లేదా 2 క్యాన్సిల్ అయితే మనకి 1/3 అనే ఆన్సర్ ఒకటే మీకు మిగులుతుంది. బికాస్ ప్లస్ రూట్ 0 మైనస్ రూట్ 0 డిఫరెంట్ కాదు. సో దీనికి బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్, ఓన్లీ మైనస్ b బై 2a మనం రాయాలి. బికాస్ 1/3 ప్లస్ 0 అయినా 1/3 ఇక్కడ అదే, అంటే 2 ప్లస్ 0 అయినా 2 మైనస్ 0 అయినా 2a కాబట్టి రెండు ఆన్సర్స్ కూడా ఈక్వల్. 1/3 నే మనం 2 టైమ్స్ మెన్షన్ చేస్తాం. సో ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఆర్ 1/3, 1/3. సో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ని మనం బోత్ రూట్స్ కూడా ఈక్వల్ గా చెప్పవచ్చు. సో ఫైండ్ దమ్ ఇఫ్ దే ఆర్ రియల్ అంటే రియల్ నెంబర్సే కాబట్టి రెండు ఆన్సర్స్ కూడా మనం చెప్పాం. దీంతో నేచర్ ఆఫ్ రూట్స్ లో ఎక్సర్సైజ్ ముందు ఇచ్చినటువంటి ఆల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనం పూర్తి చేస్తాం. ఎక్సర్సైజ్ ని మనం నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాం. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ముందు చేసిన టాపిక్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోస్ టు ఎంకరేజ్ దిస్ అటెంప్ట్. ఎక్స్ప్రెస్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో వీడియోని లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. వీడియోపై మీ ఒపీనియన్ తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.